గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. మా బాబుకి ఎటువంటి పోస్ట్ మార్టం చేయకుండా దయచేసి మాకు అప్పగించండి అంటూ ప్రణయ్ తేజ్ మనందరికీ తెలుసు, విశాఖలో చాలా బాధాకరమైన ఘటన. 6 ఏళ్ళు ఉన్నటువంటి ప్రణయ్ తేజ్ యూకేజీ చదువుతున్నాడు. టీచర్ హోంవర్క్ చేయలేదని మందలించి తన చెంపపై కొట్టిన ఆ దెబ్బకి తట్టుకోలేనటువంటి ఆ చిన్ని గుండె అక్కడికక్కడే ఆగిపోయింది. కొట్టిన ఆ టీచర్ మీదే ఆ బాబు అలా వాలిపోయినటువంటి దృశ్యాలు, సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేశాయి. ప్రతి తల్లిదండ్రుల్ని కన్నీళ్లు తెప్పించినటువంటి చాలా దారుణమైన ఘటనగానే చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రణయ్ తల్లిదండ్రులు రాసినటువంటి ఒక లేఖ కూడా అందరికంట కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు, బాబు పేరు ప్రణయ్ తేజ్. రీడింగ్ రూమ్లో ఉన్న లిటిల్ గార్డెన్ స్కూల్లో ఉన్న ఆ యూకేజీ చదువుతున్నాడు. ఈరోజు స్కూల్లో హోంవర్క్ చేయలేని కారణంగా టీచర్ కొంచెం గట్టిగా మందలించడంతో పిల్లాడు బెదిరిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన స్కూల్ యాజమాన్యం హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు కేజీహెచ్లో ధృవీకరించారు. స్కూల్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. మా బాబుని ఎటువంటి పోస్ట్ మార్టం చేయకుండా దయచేసి మా బాబుని మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాము అంటూ తండ్రి కృష్ణప్రసాద్, తల్లి సాయి లక్ష్మి రాసినటువంటి ఈ మాటలు, ఈ లేఖ మరొకసారి ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తుంది. అయితే సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఒక బాబుని టీచర్ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు అంటూ వచ్చినటువంటి వార్త పైన ప్రతి ఒక్కరూ ఫుల్గా ఫోకస్ పెట్టారు. కొడితే బాబు చనిపోవడం ఏంటి, అందులోనూ ఒక్క దెబ్బకే ఆ బాబు అలా కుప్పకూలిపోవటం అనేది ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసింది కూడా. కన్నీళ్లు తెప్పించడమే కాదు, ఆలోచింపచేసింది కూడా. అంత చిన్న పిల్లలు సైకాలజీ కూడా తెలుసుకోకుండా టీచర్లు వ్యవహరించడం ఇలానే నష్టానికి తావిస్తోంది. ఆ కన్న తల్లిదండ్రుల రోదన, కన్నీళ్లు, ఆ కడుపుకోత ఎవరు తీరుస్తారు అంటూ ప్రశ్నించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆ సీసీటీవీ వీడియో మొత్తం కూడా పరిశీలిస్తే కనుక అప్పటికే ఆ బాబు చాలా ఒత్తిడిలో ఉన్నాడు, చాలా భయపడిపోతున్నాడు. ఎవరో పిల్లల్ని ముందు టీచర్ హోంవర్క్ చెక్ చేయాలనే ఉద్దేశంతో పిలిచిన వాడు బెంచ్లో కూర్చుండగానే వద్దు వద్దు అంటూ ఆ టీచర్కి చెప్తున్నటువంటి ఆ దృశ్యాలు అక్కడి నుంచే మొదలవుతుంది. ప్రతి ఒక్కరికి గుండె చలించిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ తర్వాత ఆ బాబు వంతు వచ్చింది. ఫస్ట్ బెంచ్లో కూర్చున్నటువంటి ఆ చిన్నోడు మరొక బాబుని తప్పించుకుంటూ టీచర్ దగ్గరికి స్లేట్ పట్టుకొని వచ్చాడు. ఆ టీచర్ స్లేట్ తీసుకోగానే ఆ పిల్లాడి యొక్క షర్ట్ బటన్లు విప్పే ప్రయత్నం చేసింది. అట్లనే ప్యాంటుకున్న బెల్ట్ కూడా తీసింది. ఇంకా వాడు గొక్క పెట్టి ఏడుస్తుంటే అక్కడ ఆడియో రికార్డ్ లేదు కాబట్టి కన్వర్జేషన్ ఏంటి అనేది తెలియదు. కానీ ఎందుకు అలా ఏడుస్తున్నావు, హోంవర్క్ చేయకుండా మళ్ళీ వచ్చి ఇలా ఏడుస్తున్నావా అంటే ఇంచుమించుగా అక్కడ జరిగిన సందర్భం చూస్తే ఎవరికైనా అనిపించే మాటలు అదే. దాంతో ఆ పిల్లాడు ఇంకా ఏడుస్తున్నాడు, భయపడిపోతున్నాడు. ఆ షర్ట్ బటన్లు ఇట్లా టీచర్ ఇప్పేటప్పటికే వద్దు టీచర్ అంటూ భయపడిపోతున్నాడు. ఇంతలోనే ఆమె ఆ చెంప పైన ఒక దెబ్బ కొట్టేసరికి ఒక సెకండ్ అనుకుంటా, టైం కూడా ఒక సెకండ్ తీసుకొని ఉండుంటాడు. అంతే, ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. అలా వెళ్ళి టీచర్ మీదే వాలిపోయినటువంటి పరిస్థితి. ఇమీడియట్గా ఏదైందో ఈ బాబుకి అంటూ ఆవిడ అరుసు మిగతా స్టాఫ్ని పిలుస్తున్నటువంటి మాటలు మాత్రం రికార్డ్ అయ్యాయి. ఇది ఒక్కసారిగా ఇక్కడ ప్రణయ్ తేజ్ అలా చనిపోవడమే కాదు, మిగతా పిల్లల్ని కూడా ఈ ఘటన ఒక రకమైన భయాందోళనకి గురి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే 6 years ఉన్న పిల్లలు, యూకేజీ చదువుతున్న పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు. అల్లరి చేయడం, చదువుకోవటం, అట్లానే టీచరు తిడతారు, హోంవర్క్ చేయాలి, ఇది వీళ్ళకి తెలిసినటువంటి స్ట్రక్చర్. జనరల్ షెడ్యూల్లో వీళ్ళకి తెలిసినవి ఇది ఒకటే. తినడం, ఆడుకోవడం, అమ్మ నాన్నతో గడపటం, స్కూల్కి వెళ్ళి రావటం, ఇదే. కానీ అలా ఆ బాబుకి ఏం జరిగిందో కూడా మిగతా పిల్లలకి తెలియలేని పరిస్థితి. తర్వాత కొంతమంది పిల్లలతో మాట్లాడించే ప్రయత్నం చేస్తే టీచర్ కూడా మంచి వాళ్ళే, కానీ హోంవర్క్ చేయకపోతే కొడతారు అని కూడా చెప్తున్నారు. బట్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మనకి సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు కూడా ఇంతకు ముందు మనం చూసాం చూడండి. పిల్లల్ని అల్లరి చేస్తున్నారనో
హోంవర్క్స్ చేయలేదనో, ఎగ్జామ్ పాస్ అవ్వలేదనో, ఇట్లాంటి కారణాలతో చావు దెబ్బలు కొట్టి బెల్ట్ ఇచ్చుకొని కొట్టడమో, లేకపోతే కర్రలతో కొట్టడమో, వాళ్ళ ఒంటి నిండా వాతలు తేరిపోయినట్టు కొట్టడమో, ఇలాంటి దృశ్యాలు చూసాం. అలాంటి టీచర్ని ప్రతి ఒక్కరూ ఏకి పడేసినటువంటి పరిస్థితులను చూసాం. పోలీసులు కూడా యాక్షన్ తీసుకున్న పరిస్థితులు చూసాం. బట్ ఇక్కడ 1 టౌన్లో ఉన్నటువంటి లిటిల్ గార్డెన్ స్కూల్లో మాత్రం ఈ టీచర్ యూకేజీ పిల్లలకు పాఠాలు చెప్తూ పిల్లలకి హోంవర్క్ చెక్ చేస్తున్న క్రమంలో ఈ చిన్నోడు ప్రణయ్ తేజ్ మాత్రం అల్లాడిపోయాడు, భయపడిపోయాడు. ముఖ్యంగా ఆ గుండె భయంకే ఆగిపోయిందా, లేదా ఆ టీచర్ కొట్టిన దెబ్బకు ఆగిపోయిందా, ఇదంతా మనం చర్చించుకోవడం పక్కన పెడితే దీనిపైన ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా స్పందించారు. ఆ దృశ్యాలు చూస్తుంటే ఆ గుండె భయంతోనే ఆగిపోయినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎంసెట్ కానీ ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పెద్దవాళ్ళు, స్టూడెంట్స్లో కూడా తీవ్రమైన ఒత్తిడితో గుండె ఆగిపోయిన పరిస్థితులు కూడా గతంలో చూసాం. దీన్ని ఎలక్ట్రికల్ షట్ డౌన్ అంటారంట, అంటే హార్ట్ ఎలక్ట్రికల్ షట్ డౌన్ అంటారంట. తీవ్రమైన ఒత్తిడికి గుండె గురైనప్పుడు గుండె ఆగిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ఆ రకంగానే అనిపిస్తోంది. ఎందుకంటే టీచర్ ఒక దెబ్బ కొట్టకముందే ప్రణయ్ తేజ్ ముందు నుంచి చాలా గట్టిగా ఏడుస్తున్నాడు, ఒక భయంతో ఏడుస్తున్నాడు. ఆ భయాన్ని ప్రదర్శించాడు కూడా. కూర్చున్నప్పుడే వేరే పిల్లలకి హోంవర్క్ చెక్ చేస్తున్నప్పటికే వాడు వంతు వస్తుందేమో, టీచర్ ఏమైనా అనేస్తుందేమో, కొట్టేస్తుందేమో అని భయంతో వద్దు టీచర్ అంటూ చేతులు ఇలా ఊపుతూ ఇట్లా చెప్తున్నటువంటి దృశ్యాలే ప్రతి ఒక్కరి మనసుని, గుండెల్ని కదిలించేస్తున్నాయి. అంటే పిల్లలు ఒకవేళ హోంవర్క్ చేయకపోయినా టీచర్ల మీద భయపడి స్కూల్కి వెళ్తే వాళ్ళు క్లాస్ రూమ్లో ఎలా ఉంటున్నారు, ఎంత భయంతో ఉంటున్నారు అనేది కూడా ఇప్పుడు తల్లిదండ్రులను తీవ్రంగా టెన్షన్ పెడుతోంది. మరొక వైపు టీచర్లు కూడా సైకాలజీ నేర్పించాలి. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ చాలా అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు మనం గమనిస్తే కనుక 90s కానీ 80s కానీ వీరందరూ ఎన్ని దెబ్బలు, స్కేల్ దెబ్బలు కానీ, లేకపోతే కర్ర దెబ్బలు, టీచర్ చేతిలో ఉన్న స్టిక్ దెబ్బలు కానీ, లేకపోతే పీటీ మాస్టర్ చేతిలో ఉన్నటువంటి ఆ స్టిక్ దెబ్బలు తినకుండా ఇంత వాళ్ళం అయ్యామా? ఆ రకంగా క్రమశిక్షణలో పెట్టకపోతే లైఫ్లో డిసిప్లిన్ ఎలా వస్తుంది, వాళ్ళకి చదువు ఎలా వస్తుంది? మళ్ళీ తిరిగి టీచర్లనే నిందించే పేరెంట్స్ కూడా ఉన్నారు కదా అంటూ చాలామంది తమదైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు కామెంట్ బాక్సుల్లో. ఎందుకంటే ఇవి కూడా మనం చూస్తున్నాం, ప్రతిదీ నోటీస్ చేసే దీన్ని ఒకసారి మళ్ళీ అడ్రస్ చేయాలి. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు రాసినటువంటి లేఖలో కూడా స్కూల్ మేనేజ్మెంట్ తప్పేమీ లేదు, దయచేసి మా అబ్బాయి బాడీకి పోస్ట్ మార్టం చేయొద్దు, మాకు అప్పగించండి అంటూ ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా లేఖ రాశారు. ఏదైతే తమకు అన్యాయం జరిగింది అని మాట్లాడినటువంటి వాళ్ళు కాస్త తేరుకొని, ఇది కాలం మాకు విధించిన శిక్ష, మా బిడ్డని తీసుకెళ్ళిపోయింది కాలమే, కాబట్టి మేము ఎవరిని నిందించాలనుకోవట్లేదు, టీచర్ కొట్టింది రైటే, కానీ మా బిడ్డ భయంతోనే ఇట్లా జరిగింది అనేది కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ మాట్లాడిన దృశ్యాలు కూడా మనం సుమన్ టీవీలో ప్లే చేసి చూసాం. వాళ్ళ నాన్నమ్మ స్వయంగా మాట్లాడారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, మేము దురదృష్టవంతులం, అందుకని మా బాబును కోల్పోయాం, మేము ఎవరిని నిందించాలనుకోవట్లేదు, ఎవరిని తప్పు పట్టాలనుకోవట్లేదు, ఎవరిపైన కేసులు పెట్టాలి అనుకోవటం లేదు అంటూ కూడా మాట్లాడిన దానిపై కూడా చాలామంది పబ్లిక్ రెస్పాండ్ అయ్యారు. మీరు మంచి మనసున్న వాళ్ళు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకున్నారమ్మా, కాకపోతే టీచర్లు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకు ముందులా పిల్లలు లేరు, చాలా సెన్సిటివ్గా ఉన్నారు. ఒక చిన్న బొమ్మ కొనివ్వకపోతేనే, సెల్ ఫోన్ కొనివ్వలేదనో, బైక్ కొనివ్వలేదనో, ఇష్టమైన బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి మనీ ఇవ్వలేదనో, ఇట్లా చిన్న చిన్న కారణాలకే సూసైడ్లు చేసుకుంటున్నారు టీనేజర్స్. మరి ఇక్కడ చిన్న పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు. ముందు వాళ్ళలో భయం వెంటాడుతోంది. మరొక వైపు ఇక్కడ ఇంకొకటి గమనించాలంటే, వీళ్ళు ముందు తిరుపతి కూడా వెళ్ళారు. ఆ బాబు కూడా గుండెతో ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు తిరుపతి వెళ్ళారు, ఇంకా ఏవో టెంపుల్స్కి కూడా వెళ్ళొచ్చారు. ఈ క్రమంలో 3-4 రోజులు సెలవులు పెట్టడం వల్ల ఆ బాబు హోంవర్క్ చేయలేదు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళను అని చాలా పేచి పెట్టినా కూడా వాళ్ళ అమ్మ ఇప్పటికే సెలవులు ఎక్కువైపోయారా, నువ్వు వెళ్ళాల్సిందే, టీచర్ ఏమనరు, నువ్వు వెళ్ళు అని బలవంతంగా పెట్టారు. ఇదొక ఒత్తిడి కూడా పిల్లల్లో చాలా ఉంటుంది. వాళ్ళకి ఇష్టం లేకుండా స్కూల్కి పంపించామంటే కనుక వాళ్ళ బిహేవియర్లో చాలా చేంజెస్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనం ఈ కేసులో కన్సర్న్లోనికి తీసుకోవాల్సినటువంటి పాయింట్స్. ఏ ఒక్కటి తప్పు పట్టేయడానికి లేదు. సో ఇక్కడి నుంచి వాడు చాలా
ఇష్టం లేకుండా స్కూల్కి వెళ్ళాడు, హోంవర్క్ చేయలేదు అని ఒక భయం, సెలవులు పెట్టేశాను అని ఒక భయం ఉంది. అందరినీ చెక్ చేస్తున్న టీచర్ వాళ్ళపైన అరుస్తున్నారు, తిడుతున్నారు, నన్ను ఖచ్చితంగా కొడతారు అనే భయం కూడా వాళ్ళు బాగా పెరిగిపోయింది. ఈ రకమైన ఒత్తిడితోనే ఆ చిట్టి గుండె ఆగిపోయిందా లేకపోతే ఏంటి అనేది కూడా ఇప్పుడు ఈ కేసులో చాలా కీలకమైన అంశాలు. అయితే ఇమీడియట్గా మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేశారు. విశాఖలో ఈ బాలుడు మృతి చెందినటువంటి ఘటన చాలా బాధాకరం, ఖచ్చితంగా టీచర్లపై కూడా పిల్లల పట్ల రూడ్గా బిహేవ్ చేస్తే, కఠినంగా వ్యవహరిస్తే యాక్షన్ తప్పకుండా ఉంటుంది అంటూ కూడా లోకేష్ గారు ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ఘటన పైన కూడా స్కూల్ మేనేజ్మెంట్ ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతోంది, పిల్లల భద్రత విషయంలో కానీ వీటిపైన కూడా ఒక కమిటీ ఈ కేసుని టేకప్ చేసింది, 3-man కమిటీ. ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని మరి ఏ రకమైన చర్యలు ఉంటాయి అనేది ఫర్దర్గా చూడాలి. బట్ పేరెంట్స్ మాత్రం ఇది అంతా కూడా కాలాన్నే నిందిస్తున్నాం, మేము ఏ మేనేజ్మెంట్ పైన ఏ టీచర్ పైన కూడా తప్పు పట్టడం లేదు, కానీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మా బిడ్డ ప్రణయ్ తేజ్కి పోస్ట్ మార్టం చేయకుండా బాడీని మాకు ఇచ్చేయండి అంటూ వాళ్ళు కన్నీళ్లతో ప్రాధేయపడుతూ రాసినటువంటి ఆ లెటర్ కూడా ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.